అంటున్నావు? ఏం కావాలి? అంటే అది ఇది చెప్పు, ఏం కావాలి? అంటే ఫైనల్ ఇయర్లో ఉన్నావు కదా, మ్మ్. జాబ్స్ ఏం రాలేదు. క్యాంపస్ ప్లేస్మెంట్ వాళ్ళు కూడా ఇంక రావేమో అంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏదైనా రిఫరల్. సరే, రెజ్యూమ్ పంపు చూద్దాం. సరే పంపిస్తా. ఓకే, థ్యాంక్స్, బాయ్. బాయ్. చంద్రిక, ఆ? మా తమ్ముడు కాల్ చేశాడే. మ్మ్. వాడు ఇప్పుడు ఫైనల్ ఇయర్, కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏం రావట్లేదు అక్క, ఏం చేయను అంటున్నాడు. ఫ్రెషర్స్ కంటే ఇప్పుడు బయట కష్టంగానే ఉంది. అయినా కాలేజ్లో చదవకుండా ఏం చేస్తున్నాడు? ఒకవేళ ప్లేస్ అయినా 1 year వరకు జాయిన్ లెటర్ రావట్లేదు, మనకు తెలిసిందేగా. అది కూడా కరెక్టే. కొన్ని కంపెనీస్ అయితే ఏకంగా 2-3 years ఇస్తున్నారు జాయినింగ్ లెటర్స్. అమ్మాయిలు అనుకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతున్నారు, అబ్బాయిలు అనుకో ఊర్లో ఏదైనా బిజినెస్ ఉంటే చూసుకుంటున్నారు. ఈ రెండిటికి స్కోప్ లేని వాళ్ళు ఇంకా జాబ్ కోసం కష్టపడుతున్నారు. అదంతా కరెక్టే, కానీ వాడికి ఏదో ఒకటి చెయ్యాలిగా. ఏం చెప్దాం? సరే, వాడి రెజ్యూమ్ పంపించి మనం చూద్దాం ఒకసారి. ఇదిగోనే రెజ్యూమ్ పంపాడు. ఇదేంటి ఇంత ఖాళీగా ఉంది? మీ తమ్ముడు బీటెక్ చేశాడు, బీటెక్ మాత్రమే చేశాడు. ప్రాజెక్ట్స్ లేవు, సర్టిఫికేషన్స్ లేవు, స్కిల్స్ ఉన్నా సరిపోవు. వీడికి రెజ్యూమ్ చేయడం కూడా రాదు, నేనే చెయ్యాలి. అంత పని మనకెందుకే, చాలా ఏ టూల్స్ ఉన్నాయి కదా. వాడికి రెజ్యూమ్ కంటే ముందు స్కిల్స్, ప్రాజెక్ట్స్ కావాలి. ట్రెండింగ్ టాపిక్స్ నేర్చుకోవాలి. ఈ పైథాన్, ఎస్క్యూఎల్ చాలా ఇంపార్టెంట్. జెన్ఏఐ ఇంకా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లాంటివి నేర్చుకోమను. ప్యారలల్ గా ఒక 2-3 మినీ ప్రాజెక్ట్స్ చేశాడనుకో సెట్. ఇంకా ఎక్కువ టైం పడుతుందేమో. మ్యాక్స్ 1.5 months అంతే. తర్వాత ఏ టూల్స్ వాడి రెజ్యూమ్ బిల్డ్ చేద్దాం. అండ్ రెజ్యూమ్స్ విషయంలో పర్టికులర్ గా ప్రతి జాబ్ కి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది కదా, అది వాడి రెజ్యూమ్ క్రియేట్ చేద్దాం. జాబ్ మారినా క్యాండిడేట్ కంటెంట్ ఒకటే ఉంటుందేమో. జేడీస్ వాడడం అంటే జస్ట్ కంటెంట్ చెప్పే పద్ధతిని మార్చడం అంతే. ఓకే, తర్వాత? తర్వాత ఏముంది, లింక్డ్ఇన్, నౌకరీ. అవును, ఇంతకీ మీ వాడికి లింక్డ్ఇన్ ఉందా? రెజ్యూమ్ లో ఇంకైనా ఉంది, లింక్డ్ఇన్ అయితే బ్లాంకే. నైస్ రా చింటూ. ముందు అది అప్డేట్ చేయమను. వాడు చేసే ప్రాజెక్ట్స్, సర్టిఫికేషన్స్ ఏమున్నా కొంచెం క్యాచీగా పోస్ట్ రాసి అందులో పడేయమను. అండ్ కనెక్షన్ రిక్వెస్ట్ పంపి నెట్వర్క్ బిల్డ్ చేసుకోమని చెప్పు. ఇవన్నీ ఓకే, మరి ఇండస్ట్రియల్ ఎక్స్పోజరా? ఏది బాబు, ఇంకొకసారి చెప్పు. అదే ఇంటర్న్షిప్స్ అవి. ముందు చెప్పినవి చేయమను, అవి తర్వాత చూసుకుందాం. వాడికి ఈ రెజ్యూమే యాప్స్ అన్ని అంత ఐడియా లేదు, ఏమైనా చెప్పొచ్చుగా. అందుకే న్యూబీ ఎడిటిక్ ని ఫాలో అవ్వాలి. మన పేజ్ లో ఆల్రెడీ దాని మీద చాలా వీడియోస్ చేసాం. లింక్ కావాలంటే మన డిస్క్రిప్షన్ లో ఉంటుంది. థ్యాంక్ యూ. ఫాలో న్యూబీ ఎడిటిక్ ఫర్ మోర్ కంటెంట్.